కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అట్టుకల్ భగవతి ఆలయం అత్యంత ప్రసిద్ధ భద్రకాళి క్షేత్రం. దీనిని స్త్రీల శబరిమల అని పిలుస్తారు. తమిళ కావ్యం శిలప్పదికారంలోని కన్నకీ దేవి అవతారంగా భగవతిని పూజిస్తారు. పాండ్య రాజ్యాన్ని దహించిన తర్వాత కన్నగి కొడుంగల్లూరుకు వెడుతూ ఈ ప్రాంతంలో ఆగి స్థానికులకు దర్శనమిచ్చిందని, ఇక్కడే ఆలయ నిర్మాణం జరిగిందని స్థల పురాణం. శిలప్పధికారంలో కన్నగి దేవి పాండ్యరాజుపై ప్రతీకారం తీర్చుకున్నాక ఆ కోపాన్ని తగ్గించుకుని శాంత స్వరూపిణిగా భద్రకాళి అమ్మవారు అట్టుకల్ ప్రాంతంలో స్థిరపడిందని నమ్ముతారు. కన్నగి కథ. కన్నగి తన భర్త కోవలన్ అన్యాయంగా చంపబడిన తర్వాత మధురై నగరాన్ని దహించి కన్యాకుమారి మీదుగా కేరళకు చేరుకుంది. ఆ మార్గంలో భక్తులకు కన్నగి అట్టుకల్ అమ్మవారి రూపంలో దర్శనమిచ్చింది. ప్రసిద్ధ పండుగ అట్టుకల్ పొంగల. ఈ అట్టుకల పొంగల ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మహిళా సమ్మేళనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తింపు పొందింది. ఆలయ విశిష్టత చూస్తే కనుక ఇక్కడ అమ్మవారు 3 రూపాల్లో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, భద్రకాళిగా భక్తులను అనుగ్రహిస్తుందని విశ్వాసం. కథనం. పూర్వం కన్నగి కోవలన్ అనే దంపతులు ఉండేవారు. పేదరికం తమ పట్ల విశ్వరూపాన్ని చూపుతున్నా వాళ్ళు ఎప్పుడూ చింతించలేదు. తమ పరిస్థితిని భగవంతుడి చెంత వ్యాకరవు పెడుతూ ఆయనని నిందించనూ లేదు. అలాంటి పరిస్థితుల్లో చేయరాని నేరానికి కోవలన్ శిక్షించబడతాడు. మహాపతివ్రత అయిన కన్నగి తన భర్తను అంతం చేసిన పాండ్యరాజు ఆస్థానంలో మహావిధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్తూ అలసిపోయిన కారణంగా ఆ ప్రదేశంలో సేద తీరిందట. అదే ప్రదేశాన్ని నేడు మనకి ఆమె ఆలయం దర్శనమిస్తుంది. ఆ రోజున అలసిన ఆమెకి ఇక్కడి గ్రామస్తులు ఆహారంగా ఏవైతే అందించారో అవే పదార్థాలని నేటికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. స్థల పురాణం ప్రకారం మరో కథ కూడా చెబుతారు. పూర్వం కేరళలోని ముల్లోవీడు కుటుంబానికి చెందిన యజమాని కరణవర్కి ఒక కల వచ్చిందిట. దాంట్లో ఆయన కిల్లియర్ నదిలో స్నానానికి వెళ్ళారు. ఆవలి తీరం నుంచి ఒక అమ్మాయి రక్షించమని కేకలు వేసింది. నీటి వేగాన్ని ఎదురీదే స్థితి ఆయనకు లేకపోయినా ఈదాడు. తేజోమయమైన బాలికను చూసి మేల్కొన్నాడు. మర్నాడు కూడా కలలో దేవి ప్రత్యక్షమై నదీ తీరంలో 3 గీతలు ఉన్న చోట ఆలయం నిర్మించమంది. ఆ ప్రకారం నిర్మించినదే ఈ ఆలయం అని చెప్తారు. ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ఆవరణలో నిర్మించబడిన ఈ ఆలయం అడుగడుగున ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. కన్నగిని అమ్మవారి అవతారంగా భావించి అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆమె ఆవేదనను చల్లార్చి ఆనందాన్ని కలిగించడానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో 10 రోజుల పాటు ఉత్సవాలను జరుపుతుంటారు. వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించడానికి వేలాదిగా మహిళా భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవారి అనుగ్రహాన్ని ఆశిస్తూ ఆమెకు కానుకలు మొక్కుబడులు చెల్లిస్తుంటారు. శబరిమలను పురుషులు మాత్రమే దర్శించినట్టు స్త్రీలు మాత్రమే అట్టుకాలమ్మను దర్శిస్తూ ఉండడం ఇక్కడి ప్రత్యేకమైన విశేషం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.